హలో అండి, నా పేరు డాక్టర్ పి కార్తిక్ బాబు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. ఇక్కడ కామినేని హాస్పిటల్స్కి ఇంకోటిలో ఉంటాను. సో ఇవాళ ఒబెసిటీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, హార్ట్ డిసీజెస్ ఏందనేది మనం తెలుసుకుందాం. ఇవాళ ఒబెసిటీ అనేది ఎప్పుడు మనం డయాగ్నోస్ చేస్తామంటే బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ అబౌవ్ 40 ఉంటే క్లాస్ 3 ఒబెసిటీ కింద వస్తుంది. యూజువల్లీ ఈ ఒబెసిటీ వల్ల వచ్చే హార్ట్ డిసీజెస్ ఏమేమి అంటే ఓఎస్ఏ, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటాం అది. నెక్స్ట్ హైపర్ టెన్షన్, బీపీ, హై బ్లడ్ ప్రెషర్స్ లైక్ 140/90, సిస్టోలిక్ 140 అండ్ డయాస్టోలిక్ 90 కన్నా ఎక్కువ ఉంటే హై బ్లడ్ ప్రెషర్స్, హైపర్ టెన్షన్ అంటాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ హార్ట్ డిజీజ్, కొరనరీ ఆర్టరీ డిజీజ్ అంటే గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ చేరడం అనేది కూడా ఒబెసిటీ ద్వారా చూస్తాము. అండ్ దాంతోపాటు ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే హార్ట్ రేట్ అనేది నార్మల్గా మనకు 60 to 80 ఉండాలి. అది అబౌవ్ 80 వెళ్తే టాకికార్డియా అంటే హై హార్ట్ రేట్స్ అంటాము. ఆ టాకికార్డియాలో కూడా ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటే దాన్ని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాము. సో ఈ కారణాలు అయ్యే అవకాశాలు ఉంటుంది ఒబెసిటీ వల్ల. సో ఫస్ట్ చూసుకుంటే ఈ ఒబెసిటీ, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అనేది ఏంటంటే అప్పర్ ఎయిర్వే ట్రాక్ ఎపిసోడిక్గా అప్పర్ ఎయిర్వే ట్రాక్ అబ్స్ట్రక్షన్ అవ్వడం, ఆన్ అండ్ ఆఫ్ అప్పర్ ఎయిర్వే ట్రాక్ అబ్స్ట్రక్షన్ అవుతుంటే మనము అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అనే కండిషన్ని చూడగలుగుతాము ఒబెసిటీ వల్ల. సో ఈ కండిషన్ అనేది ఎపిసోడిక్గా జరుగుతూ ఉంటుంది. అంటే కంటిన్యూస్గా అబ్స్ట్రక్షన్ ఉండకపోవడం అండ్ ఎపిసోడిక్గా ఆన్ అండ్ ఆఫ్ ఉంటే మనం ఈ ఓఎస్ఏ అనేది డయాగ్నోస్ చేస్తాం. దీంట్లో ఏం జరుగుతుంది అంటే సరిగ్గా ఆక్సిజన్ అంటే ఇంటర్మీడియట్గా మనం కంటిన్యూస్గా ఆక్సిజన్ తీసుకోవాలి. బట్ ఈ అబ్స్ట్రక్షన్ వల్ల ఆన్ అండ్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకోవడం కానీ లేదా ఆన్ అండ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వదలడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇది మోర్ దెన్ 5 times అవుతుంటే ఇది యాప్నియా అంటాం దీన్ని. ఈ కండిషన్ యాప్నియా లాగా విల్ ట్రీట్. సో ఆన్ అండ్ ఆఫ్ ఆక్సిజన్ అంటే దీనివల్ల తక్కువ ఆక్సిజన్ తీసుకోవడం, ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ని బాడీలో ఎయిర్లోకి వదలకుండా బాడీలోనే ఉంచడం. ఈ కండిషన్ ఏమంటామంటే హైపాక్సియా, హైపర్ క్యాప్నియా అంటాం. హైపర్ క్యాప్నియా అనేది ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ అనేది బాడీలో అంటే చెడు శ్వాస అనేది ఎక్కువ బాడీలో ఉండిపోవడము, తక్కువ ఆక్సిజన్ ఉండడం వల్ల ఆర్టరీస్ అంటే రక్తనాళాలు, ప్రతి ఒక్క రక్తనాళం బాడీలో ఉన్న ప్రతి ఒక్క రక్తనాళం కూడా స్టిఫ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఎందువలన అంటే తక్కువ నైట్రిక్ ఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఎక్కువ ఎండోథెలిన్, ఎక్కువ ఆల్డోస్టెరాన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది, సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేషన్ అయ్యి. సో దానివల్ల బీపీ అనేది వాసో కన్స్ట్రిక్షన్ అవుతుంది. వాసో కన్స్ట్రిక్షన్ అయ్యి బీపీ అనేది హై అయిపోతూ ఉంటుంది. సో తక్కువ ఆక్సిజన్, ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ బాడీలో ఉండడం వల్ల తక్కువ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్, ఎక్కువ ఎండోథెలిన్ అండ్ ఆల్డోస్టెరాన్ ప్రొడక్షన్ వల్ల వాసో కన్స్ట్రిక్షన్ అయ్యి బీపీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ బీపీ పెరగడం వల్ల ఇతర కారణాలు అంటే అదర్ కాజెస్ లైక్ కిడ్నీ డిజీజ్ ఇవన్నీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. దీంతోపాటు బీపీ పెరగడమే కాకుండా ప్యారలల్లీ గుండె రక్తనాళంలో కానీ ఒంట్లో ఉన్న ప్రతి ఒక్క రక్తనాళంలో కూడా ఇమ్యూన్ రెస్పాన్సెస్ అంటే ఇన్ఫ్లమేటరీ సెల్స్ లైక్ సైటోకైన్స్ కానీ ఇంటర్ల్యూకిన్స్ కానీ ఇవన్నీ పెరిగి గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ తయారయ్యి అది లేటర్ స్టేజెస్లో గుండె హార్ట్ అటాక్కి కారణమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఒబెసిటీ వల్ల బీపీ పెరగడమే కాకుండా దాంతోపాటు గుండె రక్తనాళాల్లో కూడా బ్లాక్స్ చేరుకొని కార్డియాక్ అరెస్ట్కి కారణమయ్యే అవకాశాలు ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇర్రెగ్యులర్ హార్ట్ రేట్స్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. 60 మోర్ దెన్ అబౌవ్ 80 హార్ట్ రేట్స్ అంటే అరౌండ్ 130, 140 హార్ట్ రేట్స్ అది కూడా ఇర్రెగ్యులర్గా కొట్టుకునే అవకాశాలు ఉంటుంది. అది ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వల్ల. సో ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాని మనం ఎలా గుర్తించాలి, దీని సిమ్టమ్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అదేంటి అంటే యూజువల్లీ బాగా ఫెటిక్నెస్ అంటే బాగా ఎర్లీగా తొందరగా టయర్డ్ అవ్వడం, ఏది ఫిజికల్గా కొంత దూరం నడిచినా లేకుంటే కొంచెం చిన్న వర్క్ చేసినా కూడా టయర్డ్ అయిపోతూ ఉంటాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ తొందరగా నిద్ర రావడం అంటే డే టైం అంటే టీవీ చూస్తున్నప్పుడు కానీ సోఫాలో కూర్చున్నప్పుడు కానీ ఇమీడియట్గా నిద్రలోకి వెళ్ళిపోవడం అండ్ టయర్డ్నెస్ ఉండడం అండ్ యూజువల్లీ ఇరిటబిలిటీ కనపడుతూ ఉంటుంది. సివియర్ హెడేక్స్ అంటే రికరెంట్ హెడేక్స్ కనపడుతూ ఉంటాయి. దీంతోపాటు కాగ్నిటివ్ ఇంబ్యాలెన్స్ ఉండడము, ఇంపైర్మెంట్ ఉండడము,
అండ్ ప్యారలల్లీ డిప్రెషన్ కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఈ యొక్క సిమ్టమ్స్ ఉన్నాయి అని అనుకుంటే ఇది మనము అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా లాగా గ్రహించవచ్చు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఎవరికన్నా అనిపిస్తే ఇమీడియట్గా, అది కూడా బాడీ మాస్ ఇండెక్స్ అబవ్ 40 ఉంది అంటే క్లాస్ 3 ఒబెసిటీలో ఉన్నారు అనుకుంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాని డయాగ్నోస్ చేసి ఆ డయాగ్నోసిస్ యొక్క ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాని మనం ఎలా డయాగ్నోస్ చేయాలి? సో దీనికి స్లీప్ స్టడీ అని ఉంటుంది, పాలిసోమ్నోగ్రఫీ అని. ఓవర్ నైట్ టెస్ట్ ఉంటుంది. ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ బాడీ కనెక్ట్ చేసి ఓవర్ నైట్ మీ రెస్పిరేటరీ ప్యాటర్న్ ఎలా ఉంది అన్నది ఆ మెషిన్ క్యాల్కులేట్ చేస్తుంది. యూజువల్లీ అప్నియా, హైపో అప్నియా అని ఉంటుంది. అప్నియా అంటే మోర్ దాన్ 5 times, అంటే మోర్ దాన్ 5 to 10 times ఇన్ అ మినిట్ యువర్ రెస్పిరేటరీ ప్యాటర్న్ అనేది అబ్నార్మల్గా ఉంది, అంటే ఇంటర్మీడియట్గా ఆన్ అండ్ ఆఫ్గా ఆక్సిజన్ అనేది తక్కువ తీసుకోవడము, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువ బాడీలో ఉంచడం అనేది జరిగితే అప్పుడు అప్నియా కింద కన్సిడర్ చేస్తాం. సో ఈ యాప్నియా, హైపో యాప్నియా ఇండెక్స్ అనేది యూజువల్లీ 15 ఉంటే అది మైల్డ్ అన్నట్టు. 15 to 30 ఉంది ఏహెచ్ఐ ఇండెక్స్ అనేది, అంటే యాప్నియా, హైపో యాప్నియా ఇండెక్స్ అనేది 15 to 30 ఉంటే అది మోడరేట్. అబౌవ్ 30 ఉంది అని అనుకుంటే మాత్రం సివియర్, అంటే సివియర్గా అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఉందని డయాగ్నోస్ చేస్తాం. సో దిస్ ఇస్ ద ఓన్లీ మెథడ్, అంటే ప్రూవెన్ మెథడ్ టు డయాగ్నోస్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా. సో వన్స్ ఏహెచ్ఐ ఇండెక్స్ అంటే అప్నియా, హైపో అప్నియా ఇండెక్స్ అనేది 30 అబౌవ్ ఉంది అని మీరు డయాగ్నోస్ అవుతే పాలిసోమ్నోగ్రఫీ అంటే స్లీప్ స్టడీ ద్వారా, ఓవర్ నైట్ స్లీప్ స్టడీ ద్వారా మనం డయాగ్నోస్ చేయగలిగితే దాని తగ్గ మెజర్మెంట్స్, అంటే ఇమీడియట్గా ఒబెసిటీ తగ్గడానికి మెజర్మెంట్స్ లైక్ ఫిజికల్ యాక్టివిటీ, డైట్ హ్యాబిట్స్, చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్, డైట్ హ్యాబిట్స్, అండ్ ప్యారలల్లీ ఎనీ హ్యాబిట్స్ ఆఫ్ స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్ ఆర్ ఎనీ అదర్ కాజెస్ ఉంటే మాత్రం దాన్ని ఇమీడియట్గా చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ప్యారలల్లీ దీంతోపాటు కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ అంటే సిప్యాప్ అంటాం. సిప్యాప్ అనే మెషిన్ని వాడుకోవాల్సి వస్తుంది ఓవర్ నైట్. సో ఆ మెషిన్ ఏం చేస్తుందంటే రాత్రి మనం నిద్రలో ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ కాన్షియస్, మనం కాన్షియస్లో ఉండం కాబట్టి సరిగ్గా ఆక్సిజన్ అనేది మనం తీసుకోము. సో అది ఈ సిప్యాప్ అనే మెషిన్ అంటే కంటిన్యూ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ అనే మెషిన్ ప్రాపర్గా ఆక్సిజన్ని లోపలికి పుష్ చేసి ప్యారలల్లీ కార్బన్ డైఆక్సైడ్ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అది సిప్యాప్ అనే మిషన్. సో దానివల్ల చాలా రిలీఫ్ ఉంటుంది. అప్పుడు ప్రతి ఒక్క బ్లడ్ వెజిల్లో ఆక్సిజన్ అనేది ప్రాపర్గా అంది ఈ ఆర్టీరియల్ స్టిఫ్నెస్, అంటే ఈ ఏదైతే ఆర్టరీ స్టిఫ్ అవుతుందో అది స్టిఫ్నెస్ని తగ్గించి బీపీని ఇమీడియట్గా కంట్రోల్కి తీసుకొస్తుంది. అండ్ ప్యారలల్లీ బీపీ కంట్రోల్ అయ్యే ఆర్టీరియల్ స్టిఫ్నెస్ అనేది తగ్గితే ద సేమ్ ఇన్ఫ్లమేటరీ సెల్స్ ఏవైతే సైటోకైన్స్ అవన్నీ ఉన్నాయో కూడా అవి కూడా తగ్గి గుండె రక్తనాళాలే కాకుండా ఒంట్లో ఏ రక్తనాళంలో బ్లాక్స్ చేరుకున్నా కూడా అది నార్మల్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దీంతోపాటు అదర్ మెజర్మెంట్స్ లైక్ యాజ్ ఐ టోల్డ్ యూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇది హార్టే కాదు, హార్ట్తో పాటు లంగ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి దీన్ని, ఎందుకంటే ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అనేది, ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అనేది లంగ్స్లో ఎక్కువ జరుగుతుంది. సో ఈ ఎక్స్చేంజ్ దాంట్లో జరగడం వల్ల లంగ్స్ అనేది ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. సో ప్యారలల్లీ ఎప్పుడైతే మనం ఆక్సిజన్ తక్కువ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ తీసుకుంటామో గుండె పంపింగ్ అనేది కెపాసిటీ తగ్గి దానివల్ల ఊపిరితిత్తులలో నీరు జమ అయ్యే అవకాశాలు కూడా ఉంటుంది. సో దానికి ఆ నీరు తగ్గడానికి, ఊపిరితిత్తులలో నీరు తగ్గడానికి దాని యొక్క ట్యాబ్లెట్స్ ఉంటాయి, మెడికేషన్స్, అవి కూడా ప్యారలల్లీ సపోర్టివ్ మెడికేషన్స్ అంటాం దాన్ని. ఆ సపోర్టివ్ మెడికేషన్స్ కూడా వాడుకుంటే రిలీఫ్ ఉంటుంది.